భైరవి అయితే తను కావేరియా లేక ఉషానా కనిపెట్టడానికైతే తన మారువేషంలో అయితే తన స్కూల్ దగ్గర తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల కావేరి అయితే తనని చూసి, నీ సంగతి నన్ను జైల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎన్ని బాధలు పెట్టావు, ఇప్పుడు వాటి మొత్తం రివర్స్ తీర్చుకుంటానని చెప్పని నన్ను కావేరిగా నిర్ధారణ చేయడానికి వచ్చావా నువ్వు అని చెప్పని ఇంకా తన దగ్గరకైతే తను వెతుకుతూ ఉంటుంది. ఇంకా తనకు చాటుగా వెళ్ళి తనను పట్టుకుంటే, అమ్మో దెయ్యం వచ్చింది అంటే, నేను దెయ్యాన్ని కాదు చూడు, కావాలంటే నా కాళ్ళు ముందుకే ఉన్నాయి అంటుంది. అవును, నన్ను ఎందుకు దెయ్యం అంటున్నావు నువ్వు అంటే, లేదు నువ్వు కావేరి కదా, నువ్వు చనిపోయావు కదా అని చెప్పానంటే, అంటే నువ్వు కూడా కావేరి బ్యాచ్ వేనా అని చెప్పనంటుంది. కావేరి బ్యాచ్ ఏంటి అంటే, అవును నేను ఈ స్కూల్కి పీటీ టీచర్గా వచ్చినప్పటి నుంచి నన్ను ఒకటే మన టార్చర్ పెడుతున్నారు, నువ్వు కావేరివి అని చెప్పని, ఆ బ్యాచ్లో దానివేనా నువ్వు కూడా అని చెప్పనంటే, లేదు నేను నా మనవడ కోసం వచ్చాను అంటుంది. నువ్వు నీ మనవడ కోసం వస్తే నీ వాయిస్కి నీకు మా అబ్బాయి కోసం అని చెప్పని అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ముందు అది కర్టన్ తీ అని చెప్పనని తన మొహం అయితే చూసినా కానీ తనకి ఏం కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ భైరవికి ఇవ్వకుండానే తను అలాగే కన్విన్స్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ కావేరి ఎవరు, ఎందుకు తనని వెతుకుతున్నారు అని చెప్పని తన్నే అడుగుతుంటే, అప్పుడు అవని నీకెందుకు లేని చెప్పని, నేను కావేరి కోసం ఏం రాలేదు, నా మనవడి కోసం వచ్చానని తప్పించుకుంటుంది. ఇంకొకసారి ఇక్కడ కానీ తిరిగావనుకో, ఈసారి ఈ గుర్కా కూడా లేకుండా నిన్ను జైలుకి పంపించేస్తానని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇంకా భైరవి అయితే, అవును ఇది మాత్రం అస్సలు కావేరి కాదు, కావేరి నెమ్మదస్తురాలు, ఈ పిల్ల చూస్తే ఇంత రౌడీ పిల్లలా ఉంది, కావేరికి ఈ పిల్లకి నక్కకి నాగలోకం అనుకున్నంత తేడా ఉంది అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి నాగవల్లి దగ్గరికి అయితే వెళ్ళి, నాగవల్లి నువ్వు పొరపాటు పడ్డావు, కావేరి కాదు తను ఉషా, నేను కావేరికి ఉషాకి చాలా తేడా ఉంది, నువ్వు గమనించావా అని చెప్పనంటే, అప్పుడు నాగవల్లి కూడా అవును నన్ను కూడా అట్లాగే గొంతు పట్టుకొని చంపాలన్నంత కసిగా చేసింది, తనకి దీనికి చాలా తేడా ఉంది, కానీ ఎక్కడో ఒక డౌట్ మాత్రం కొడుతుంది, రూపం మొత్తం కావేరి లాగా ఉంది అని చెప్పనంటే, రూపం ఉండొచ్చేమో కానీ కావేరి వేరు ఉషా వేరు అని చెప్పని భైరవి అయితే అంటుంది. అంటే నువ్వు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కావేరి కాదని చెప్పేస్తున్నావా అంటే, లేదు నేను అట్లా అని కాదు, తను ఇప్పుడు ఎవరితోనే డేరింగ్గా డాష్గా మాట్లాడుతుంది, కావేరి నెమ్మదిస్తురాలు, తనతో మా జైల్లో ఉన్నప్పుడు చాలా రోజులు చూశాను కదా నేను అని చెప్పని అంటుంది. అయినా కావేరికి ఒక కూతురు ఉంది కదా, తనకి తెలియదు ఇంకా వాళ్ళ అమ్మ బతికే ఉందని చెప్పనని అంటుంది. ఇంక ఈ లోపలైతే రాజునైతే కావేరి చూసిన తర్వాత తన కూతుర్ని ఎక్కడ తను మళ్ళీ ఇబ్బంది పాలు చేస్తాడా, లేదంటే కిడ్నాప్ చేసి ఏమైనా చేస్తాడా అని చెప్పని టెన్షన్ పడుతూ ఇంక చిన్ని చుట్టూరు తిరుగుతుంటుంది. బాలరాజుకి ఎలా అయినా ఒక డాష్ ఇవ్వాలని చెప్పనని ఇంక చిన్ని విషయంలో నువ్వు ఆటో కూడా రేపు తీసుకొచ్చావంటే నీకు బాగుంటుందని వార్నింగ్ ఇస్తుంది.